మెయిన్ ప్రొసీజర్ ఒకసారి మీకు చూస్తే లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వినండి. ఈ 5 స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. అబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, డయాగ్రామ్ ఆఫ్ ఎకోసిస్టమ్. 5th one is explanation. సో అబయోటిక్ కాంపోనెంట్స్ ఫిజికల్, కెమికల్, అట్మాస్ఫిరిక్. సో ఫైనల్గా టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, సాయిల్, వాటర్, న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. బయోటిక్ కాంపోనెంట్స్ మనం తీసుకున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫారెస్ట్లో అయితే ఫారెస్ట్లో ఉండేటువంటి బయోటిక్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అంటే హెర్బివోర్స్, ప్రైమరీ కన్జ్యూమరు, సెకండరీ కన్జ్యూమరు, టెర్షరీ కన్జ్యూమరు. మనం వీటిని ఐడెంటిఫై చేసి ఎనర్జీ ఆ యొక్క ఫ్లో చార్ట్ని మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. స్ట్రక్చర్ సన్ నుంచి ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ ఇస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు హెర్బివోర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు సెకండరీ కన్జ్యూమర్స్, ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు టెర్షరీ కన్జ్యూమర్స్. ఫైనల్గా ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి డికాంపోజర్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది సాయిల్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సాయిల్ నుంచి న్యూట్రియంట్స్, మినరల్స్, మరలా గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉందో వాటికి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఇది ఒక రెగ్యులర్గా కాన్స్టెంట్గా జరుగుతుంది. సో అది ఏ ఏరియాలో జరిగితే దాన్ని ఆ ప్లేస్కు సంబంధించిన ఎకోసిస్టమ్గా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ విధమైన ప్రొసీజరు ఫారెస్ట్లో జరిగితే ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్లో జరిగితే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ డెజర్ట్లో జరిగితే డెజర్ట్ ఎకోసిస్టమ్. ఈ విధంగా మనకి ఏ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియాలో నుంచి మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగితే దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఫ్లో చార్ట్ అన్నమాట. అంటే ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ మనం చూడాలి. నెక్స్ట్ ఈ 5 స్టెప్స్ మాత్రం మనం తీసుకునే ఎకోసిస్టమ్స్ కైనా ఈ 5 స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. బయోటిక్ కాంపోనెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టము, డయాగ్రామ్ ఆఫ్ ఎకోసిస్టము, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ecosystem. So next today I explain functions of ecosystem. ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి నేను ఈ క్లాస్లో నేను మీకు అందిస్తాను. ఫంక్షన్స్ మనకి మెయిన్ సిలబస్లో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరమిడ్స్, ఎకలాజికల్ సక్సెషన్స్ వీటి గురించి నేర్చుకుందాం. సో ఫుడ్ చైన్ అంటే ఏంటి? సో మీకు మరలా నేను స్క్రీన్ చూపించడానికి వెళుతున్నాను, ఒకసారి చూడండి. ఫుడ్ చైన్లో మెయిన్గా మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఫుడ్ చైన్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈ సిరీస్ ఎట్ ఏ పర్టికులర్ ఏరియా దట్ ఈజ్ కాల్డ్ ఫుడ్ చైన్. అంటే ద సీక్వెన్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ an ecosystem through which the food or energy passes from one member to the another member so that the each member becomes the food to the next one in the chain. అంటే మనం ప్రొడ్యూసర్స్ నుంచి ప్రైమరీకి లేకపోతే హెర్బివోర్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. హెర్బివోర్స్ నుంచి ప్రైమరీ కన్జ్యూమరు, సెకండరీ కన్జ్యూమరు, నెక్స్ట్ టెర్షరీ కన్జ్యూమర్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది గ్రాస్ ల్యాండ్లో ఉండేటువంటి ఫుడ్ చైన్, అదేవిధంగా ఇక్కడ ఆక్వాటిక్లో ఉండేటువంటి ఫుడ్ చైన్, ఫారెస్ట్లోకి వెళ్తే ఫారెస్ట్లో ఉండేటువంటి ఫుడ్ చైన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏం చెప్తుంది? ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈ సీక్వెన్స్, ఈ సిరీస్ ఆర్ వన్ ఆర్డర్. ఓకే, అంటే ఇక్కడ ఇన్సెక్ట్స్ తీసుకోవడానికి ఫారెస్ట్ నుంచి బోర్డ్స్ కానీ ఇవేమి ఎక్కడ ఉన్న యానిమల్సే తీసుకుంటాయి.
ఒక యానిమల్కే మెయిన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది మేజర్గా. అంటే మన ఇంటి దగ్గర మనకు బాగా అర్థమవుతుంది, మన హోమ్స్ లో ర్యాట్స్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు క్యాట్స్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు డాగ్స్. ఇట్లా మనకి ఎనర్జీ, ఇప్పుడు క్యాట్స్ లైన్ కి లేకపోతే వుల్ఫ్ కి ఫాక్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయలేవు. ఇక్కడ మనకి పర్టికులర్ ఏరియాలో అటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తాం. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ చైన్. అందుకే దీని ఎలా అనవచ్చు, ది సీక్వెన్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ an ecosystem through which the food or energy passes from one member to the another member, so that each member becomes the food to the next one is in the chain. ఇది ఒక చైన్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ లో జరుగుతుంది. సో ఆ విధంగా సీక్వెన్స్ లో జరగడాన్ని ఏమంటారంటే ఫుడ్ చైన్ అని చెప్పడం మనం చూస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆక్వాటిక్ లో ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్, స్మాల్ ఫిషెస్, బిగ్ ఫిషెస్, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్, టెరెస్ట్రీ లేకపోతే స్నేక్ తీసుకోవచ్చు, క్రేన్స్ తీసుకోవచ్చు, రైట్. ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటంటే ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ అనేది మన కంటికి కనిపించవు, అంటే ఇట్ ఈస్ వెరీ మైక్రో ఆర్గానిజం. సో ఫైటోప్లాంక్టన్ మీన్స్ ఫోటోప్లాంక్టన్ అంటారు, లేకపోతే ప్లాంట్ ప్లాంక్టన్ అంటారు. ప్లాంట్ ప్లాంక్టన్ అంటే ప్లాంట్స్ గ్రోత్ అవడానికి యూస్ఫుల్ గా ఉండే మైక్రో ఆర్గానిజం. అంటే మనకి ఒక పర్టికులర్ ఏరియాలో ఎటువంటి యానిమల్స్ మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు ఆ ఏరియాలో ఫస్ట్ ఉండేది ఏంటి అని అంటే ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ అంటే యానిమల్ ప్లాంక్టన్ అంటారు, అంటే యానిమల్స్ గ్రోత్ అవడానికి యూస్ఫుల్ గా ఉండేటువంటి ప్లాంక్టన్, జూప్లాంక్టన్. సో ఇక్కడ మనం ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఫైటోప్లాంక్టన్ ప్రొడ్యూసర్స్ తీసుకుంటే, ప్రొడ్యూసర్స్ ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు హెర్బివోర్స్. జూప్లాంక్టన్ అనేది ఇది స్మాల్ మైక్రో ఆర్గానిజం, ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు స్మాల్ ఫిషెస్ కి ఎనర్జీని తీసుకుంటాయి. నెక్స్ట్ బిగ్ ఫిషెస్ కి ఎనర్జీని తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కి ఎనర్జీని తీసుకోవడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఒక ఫుడ్ చైన్ గా మనం చూడవచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈ సీక్వెన్స్ ఆర్ ఏ సిరీస్ ఆర్ వన్ ఆర్డర్ at a particular area, that is called food chain. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫుడ్ చైన్ అనేది. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనం ఆ ఏరియాలో ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్ వెళ్ళాం అనుకోండి, ఫారెస్ట్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ సీరియస్ గా వన్ ఆర్డర్ లో మేజర్ గా ఉండేటువంటి యానిమల్స్ ఏదైతే ఉందో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి అది మనం ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్ లో కూడా మనము చూస్తాం, డెజర్ట్ లో కూడా చూస్తాం. సో ఇది ఫుడ్ చైన్ అంటారు. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈ సిరీస్ ఇస్ కాల్డ్ series given a habitat or one particular area, that is called as food chain. Next ఫుడ్ వెబ్ అంటే ఏంటో చూస్తాం. ఫుడ్ వెబ్ అంటే ఏంటో చూద్దాం. ఇదే స్క్రీన్ లో మళ్ళా మనం ఐడెంటిఫై చేస్తే ఈ ఫుడ్ వెబ్ ను మనం చూస్తే ఇది చూడండి, ఇది స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ అమ్మా? స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుందా? The number of food chains are interlinking or interconnection is called as food web. And it is a network of food chains which are interconnected in such a way that one member as an ecosystem becomes food to several other members in the
ecosystem. In the words, a food web, several other members in the ecosystem. In the other words, a food web consists of several interlinked food chains. ఇక్కడ మనం చూస్తే ఫుడ్ వెబ్ అంటేనేమో ఫుడ్ చైన్ అంటేనేమో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి, అది ఒక సిరీస్ లో జరగాలి ఒక పర్టికులర్ ఏరియాలో. ఓకే, కానీ ఇక్కడ ఫుడ్ వెబ్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్లింకింగ్ ఆర్ ఇంటర్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఫుడ్ వెబ్. ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్. సో ప్లాంట్స్ ఎనర్జీని ర్యాట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, ర్యాట్స్ ఎనర్జీని స్నేక్కి చేస్తున్నాయి, స్నేక్ మరలా బోర్డ్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి ఫైనల్ గా. మరలా చూడండి, ఈ ప్లాంట్స్ ఇన్సెక్ట్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి, మరలా ఈ ఇన్సెక్ట్స్ ఫ్రాగ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రాగ్స్ బోర్డ్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి, మరలా ఇన్సెక్ట్స్ లిజర్డ్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే లిజర్డ్స్ మరలా బోర్డ్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఆర్డర్లో జరగదు, ఒక ఆర్డర్లో జరగదు, ఇది ఒక నెట్వర్క్ అన్నాడు. అందుకే అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే we have identified the number of ecosystems as well as the all ecosystem interlinking to one ecosystem to another ecosystem or another food chain. Okay, the interlinking or interconnection by one food chain to another food chain. సో ఇక్కడ మనం అది ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మనం చూస్తే గ్రాసెస్ ఉన్నాయి, స్మాల్ ప్లాంట్సెస్ ఉన్నాయి. సో ఈ గ్రాసెస్ నుంచి ఇన్సెక్ట్స్ ఫిషెస్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఫిషెస్ ఎనర్జీని క్రేన్స్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే క్రేన్స్ ఇక్కడ టెరిషరీ కన్జ్యూమర్గా లైనర్ టైగర్ అనేది ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్స్ ఫ్రాగ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రాగ్స్ స్నేక్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే స్నేక్స్ మరలా హక్ ఈగలకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరలా ఇక్కడ ఫిషెస్ ఇందాక ఎకో సిస్టమ్ లో ఉన్న ఫిషే ఇక్కడ హక్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మరలా ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ఈ ఇన్సెక్ట్స్ బోర్డ్స్ కి, స్మాల్ బోర్డ్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది స్నేక్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే స్నేక్ హక్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇట్లాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి ఎలా జరుగుతుందంటే ఇంటర్ కనెక్షన్ ఆర్ ఇంటర్ లింక్డ్ ఫ్రమ్ వన్ ఫుడ్ చైన్స్ టు అనదర్ ఫుడ్ చైన్. ద సేమ్ వే ప్లాంట్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ర్యాట్స్, ర్యాట్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు క్యాట్స్. ఓకే, ఫైనల్లీ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ కి ఉల్ఫ్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే ఉల్ఫ్స్ మరలా లయన్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఇక్కడ ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ ఒక ఆర్డర్ లో లేదు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఒక సీక్వెన్స్ లో లేదు, ఒక సిస్టమ్ అనేది లేదు. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైనా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఇక్కడ డీర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే లైన్ టైగర్ కి ఎనర్జీ అనేది ఫైనల్ కి వెళ్ళిపోయింది. సో ఇట్లాగే నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, ఈ నెంబర్ ఆఫ్ యానిమల్స్ నుంచి ఫైనల్ గా మరలా మనం అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెరిషరీ కన్జ్యూమర్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటారు అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఒక సిరీస్ లో జరిగితే దాన్ని మనం ఫుడ్ చైన్ అన్నామంటే, అలాంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫుడ్ చైన్స్ యొక్క ఇంటర్లింకింగ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఏమవుతుంది, ర్యాట్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఈట్ ప్లాంట్ పార్ట్స్. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ ఆర్ ఈటెన్ బై ఫ్రాగ్స్ అండ్ లిజర్డ్స్. Rats and frogs are eaten by snakes. Lizards and snakes are eaten by birds. Thus, a single plant or an animal may become food for more than one animal. Similarly, an animal may consume more than one type of food depending on its taste and availability of a particular type of food in the ecosystem. Thus, a food web
మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. సో ఈ ఫుడ్ వైపు కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తుంది. ఏంటండి ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే, మనకి ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, నెక్స్ట్ హెర్బివోర్స్ ఉన్నాయి, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి, సెకండరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి, టెర్షరీ కన్జ్యూమర్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. సో ఇక్కడ మనం వీ హ్యావ్ టేక్ ఏ పర్టికులర్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో మనకి టెర్షరీ కన్జ్యూమర్స్ లయన్స్, టైగర్స్ ఒక 10 ఉన్నాయి అనుకోండి. ఒక 10 ఉంటే అక్కడ టెర్షరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉండొచ్చు అని అంటే నెంబర్ ఆఫ్ ఉండాలి, అన్కౌంటబుల్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ప్లాంట్స్ ఎంత ఉండాలి అని అంటే అన్కౌంటబుల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్జ్యూమర్స్ థౌజండ్స్ లో లేకపోతే ల్యాక్స్ లోను ఉంటే, సెకండరీ కన్జ్యూమర్స్ థౌజండ్స్ లో ఉంటే, టెర్షరీ కన్జ్యూమర్స్ లయన్ కానీ టైగర్ కానీ ఎలా ఉండాలి అంటే టెన్స్ లో ఉండాలి. సో అలా ఉంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనకి కరెక్ట్ గా ఉంటుంది. సో అలా కాకుండా హెవీగా ఉండకూడదు టెర్షరీ కన్జ్యూమర్స్, లేకపోతే ప్రైమరీ కన్జ్యూమర్స్ హెవీగా ఉండకూడదు, లేకపోతే మోర్ దెన్ సెకండరీ అనేది హెవీగా ఉండకూడదు. వన్ ఆర్గానిజం ఈజ్ కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అనదర్ ఆర్గానిజం. అలా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది డిస్ట్రాయిడ్ అవుతుంది. ఓకే. మనము చాలా మన సొసైటీలో కూడా చూస్తాం, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో ఒకళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకునే పరిస్థితి ఇది వరకు ఉండేది. మీరు వెజిటేరియన్స్ అని చెప్పి, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ ని మీరు ఈ విధంగా ఈ హెన్స్ ని, గోట్స్ ని, ఈ వీటిని కట్ చేసుకొని తినేస్తున్నారు మీరు అని చెప్పి, అది కరెక్ట్ కాదు, జీవహింస చేయకూడదు ఇలా చెప్పేవాళ్ళు. సో ఇలా వెజిటేరియన్స్ ని కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ ని కొంతమంది కామెంట్ చేసుకునేవాళ్ళు సొసైటీలో. బట్ ఇప్పుడు లేదనుకండి. బట్ ఒకటి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే ఒక విషయం, అంతా మనకి వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా ఓన్లీ వెజిటేరియన్స్ అనకండి. ఇంకా అందరికీ ఉండవలసిన ఈ 750 crores మెంబర్స్ కి కావాల్సిన వెజిటేరియన్స్ దొరక్కపోగా నాన్ వెజిటేరియన్స్ ఏదైతే అంటే ఈ వైల్డ్ యానిమల్స్ కానివ్వండి, ఈ హెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ గోట్స్ కానివ్వండి, షీప్స్ కానివ్వండి, వీటి యొక్క పాపులేషన్ అన్కంట్రోల్డ్ గా అయిపోతాయి. ఒకటి ఐడెంటిఫై చేయాలి. మనకి ఇంకా వెజిటేబుల్స్ అనేవి దొరకవు, వాటికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఈ తాలు కానీ లేకపోతే ఈ వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నిటికి హై కాస్ట్, డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అందరూ అదే తీసుకోవాలి కాబట్టి. సో అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ నాన్ వెజిటేరియన్సే ఉన్నారనుకోండి వరల్డ్ వైజ్ గా, అప్పుడేమవుతుంది అని అంటే మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. ఓన్లీ వెజిటేరియన్స్ యొక్క వెజిటేబుల్స్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ నాన్ వెజ్ ఏమైతే ఉన్నాయో అంటే ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ను కూడా చంపేసేటువంటి పరిస్థితి ఫర్ ఫుడ్. సో అలాంటి పరిస్థితి వస్తుంది. సో అలా అందుకని ఏమవుతుందనంటే ఏది తీసుకునేటువంటిది ఎనర్జీగా ఆ యానిమల్ తీసుకోవాలి, లేకపోతే టోటలీ డిస్ట్రాయిడ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, the totally disturbance, totally destroyed of the all type of environmental components. So this is the most important thing. So energy transformation కంపల్సరీగా జరగాలి. జరిగేటువంటిది ఎనర్జీ హెర్బివోర్స్ ఉండాలి, ప్రైమరీ ఉండాలి, సెకండరీ ఉండాలి, టెర్షరీ ఉండాలి. సో వాటి యొక్క కౌంట్ కూడా టెర్షరీస్ తక్కువగా ఉంటే సెకండరీస్, ప్రైమరీ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్, ట్రీస్ అనేవి మనం అన్కౌంటబుల్, మనం కౌంట్ చేయలేనంతగా ఉండాలి. సో అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా దేని యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉండి ఏ కాంపోనెంట్ యొక్క టెర్షరీ లేకపోతే
సెకండరీ లేకపోతే ప్రైమరీ వాటి యొక్క పాపులేషన్ తక్కువగా ఉన్నా కానీ టోటల్గా అక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఈ విషయం మనము ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఏమంటారంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం కంపల్సరీ హ్యావ్ పర్టికులర్ ఏరియా సఫిషియంట్ ఆర్ మోర్, సఫిషియంట్ గా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, ఉన్నటువంటి యానిమల్స్ కి ఎనర్జీని సాటిస్ఫైగా ట్రాన్స్ఫర్ చేయగలగాలి. సో దాన్ని ఏమంటారంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి సీక్వెన్స్ లో ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనం చూస్తే దీన్ని ఫుడ్ చైన్ అంటారు, ఫుడ్ వెబ్ అంటారు. ఏమో మీకు అర్థమైందా? ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం, okay, a sequence or a series at a given habitat, that is food chain. The number of food chains are interlinking or interconnection is called as food web. Understand? So ఈ విషయం మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ లోకి మనం వెళితే ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది ఉంటుంది. ఎకలాజికల్ సక్సెషన్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు మన విలేజెస్ లో ఎక్కువగా ఐడెంటిఫై చేస్తే పాండ్స్ ఉంటాయి, పాండ్స్, వాటర్ పాండ్స్ ఉంటాయి విలేజెస్ లో. చాలా మందికి మనకు తెలుసు మన విలేజెస్ లో ఉండేటువంటి పాండ్స్. ఆ వాటర్ పాండ్ లోకి వాటర్ ఎలా ఫిల్ చేస్తారంటే ఈ సమ్మర్ టైంలో ఏమవుతుందంటే అదంతా డ్రైగా అయిపోయినప్పుడు డ్రైగా అయిపోయినటువంటి ఆ పాండ్ ని క్లీన్ చేస్తారు. మొత్తం ఆ పాండ్ యొక్క అవుట్ సైడ్ మొత్తం ఉన్నటువంటి ఆ డ్రై గ్రాసెస్ ని మొత్తం కూడా ఏం చేస్తారంటే క్లీన్ చేసేసి నీట్ గా ఉంచి మరలా ఆ పక్కన ఉన్నటువంటి కెనాల్లో నుంచి వాటర్ ని తీసుకుంటాం. కెనాల్లో నుంచి వాటర్ ని తీసుకొని ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఇంజిన్ నుంచి ఫిల్టర్ చేసి వాటర్ ని ఈ పాండ్ లోనికి పంపించడం జరుగుతుంది. సో ఈ ఫిల్టర్ చేసినటువంటి వాటర్ పాండ్ లోకి వెళుతుంది. మీరు బాగా వినండి. 2-3 days మనం చూస్తే వాటర్ అంతా కూడా ఫిల్ చేస్తూ ఉంటారు. ఈ కెనాల్లో నుంచి వాటర్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 1 month లేకపోతే ఆఫ్టర్ 2 months మనము ఒకటి ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ మనము వాటర్ ఫిల్ చేసినప్పుడు ఎటువంటి గ్రాసెస్ కానీ ప్లాంట్స్ కానీ లేకపోతే ఫిషెస్ కానీ ఆల్ టైప్ ఆఫ్ వాటర్ యానిమల్స్ ఏమి మనం ఐడెంటిఫై చేయలేము. అక్కడ మనకి ఏం కనిపించదు. బట్ ఆఫ్టర్ 1 month ఆఫ్టర్ 2 months మనం చూస్తే కొంత చిన్న చిన్న ప్లాంట్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం, ఫిషెస్ ని ఐడెంటిఫై చేస్తాం, ఫ్రాగ్స్ ని ఐడెంటిఫై చేస్తాం, వాటర్ స్నేక్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఇంకా ఆఫ్టర్ 1 year 2 years మనం చూస్తే 1 year తర్వాత మనం చూస్తే లేకపోతే కొన్ని 7-8 months మనం చూస్తే అక్కడ మనకి ఇంకా వాటర్ కనిపించవు. మొత్తం కూడా పాండ్ మొత్తం మీద ప్లాంట్సే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, వాటర్ పాండ్ మొత్తం మీద ప్లాంట్సే కనిపిస్తూ ఉంటాయి. క్రేన్స్ ఉంటాయి, వాటర్ స్నేక్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, స్మాల్ ఫిషెస్ ఉంటాయి, బిగ్ ఫిషెస్ ఉంటాయి, ఫ్రాగ్స్ ఉంటాయి, సో స్నేల్స్ ఉంటాయి. డిఫరెంట్ యానిమల్స్ ని, మైక్రో ఆర్గానిజమ్స్ ని, ప్లాంట్స్ ని, ఫ్లవర్ ప్లాంట్స్ ని, సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ని, వీటన్నిటిని, ఫ్లోటెడ్ ప్లాంట్స్ ని, వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈవెన్ పాండ్ లోపల ఉంటాయి, పాండ్ అవుట్ సైడ్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ? మనం ఏమన్నా కొన్ని నెలల తర్వాత ఆఫ్టర్ 1 month or 2 months మనం ఏమన్నా ప్లాంట్స్ ని వేసామా, లేకపోతే యానిమల్స్ ని లేకపోతే ఫిషెస్ ని కనుక దాంట్లో వేసామా, ఫ్రాగ్స్ ని వేసామా, స్నేక్స్ ని వేసామా అంటే లేదు. బట్ అవి ఎంత న్యాచురల్ గా గ్రోత్ అయినాయి. ఓన్లీ ద రీజన్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్ ఈజ్ ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్. సో దాన్ని ఏమంటారంటే ప్రైమరీ సక్సెషన్ అంటారు. అంటే మన కంటికి కనిపించినటువంటి స్టేజెస్ అన్నమాట అది. అవి వాటర్ లోనే ఫైటోప్లాంక్టన్ అంటే ప్లాంట్ ని గ్రోత్ చేసేటువంటి మైక్రో ఆర్గానిజం ఉంటుంది, మనకు కనిపించదు, రైట్?
మళ్ళా యానిమల్స్ ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ అంటే ఈ ఫిషెస్ ని అదర్ యానిమల్స్ ని గ్రోత్ చేసేటువంటి ఈ యానిమల్స్ ని గ్రోత్ చేసేటువంటి మైక్రో ఆర్గానిజం అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఈ రెండు జూ ప్లాంక్టన్ ఫైటో ప్లాంక్టన్ ఏం చేసినాయి అంటే ఆ పాండ్ లోపల ఈ యానిమల్స్ మొత్తం డెవలప్మెంట్ అవడానికి అవి యూస్ఫుల్ గా వర్క్ చేసినాయి. ఈ ప్లాంట్స్ లోపల ఏమవుతుంది మొత్తం డెవలప్మెంట్ అవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఎకలాజికల్ సక్సెషన్ ఈజ్ అన్ ఆర్డర్లీ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనిటీ చేంజెస్ which are directional and or predictable. One community replaces another in a given site, bringing out changes in the physical environment. In the word, ecological succession is the progressive transformation of biological community from into another depending upon environmental conditions. Okay, environmental condition. One set of organisms change the physical environment, thereby making conditions favorable for another set of organisms. The stages of succession are called serial stages or sera, and the final state. So ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే మనకి కనిపించనటువంటి ఒక చేంజెస్, ఒక పరిస్థితి నుండి ఫిజికల్ గా చేంజెస్ కనిపిస్తుంది, బయోలాజికల్ గా చేంజెస్ కనిపిస్తుంది. సో ఆల్ టైప్ ఆఫ్ అంటే ప్లాంట్స్ గ్రోత్ అవుతాయి, యానిమల్స్ గ్రోత్ అవుతాయి ఒక పర్టికులర్ ఏరియాలో. అది మనము కూడా ఐడెంటిఫై చేయలేనంతగా డెవలప్ అవుతుంది. సో మీకు ఈ స్ట్రక్చర్ మరలా ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ స్ట్రక్చర్ మనం చూస్తే ఇది చూడండి, మీకు కనిపిస్తుందమ్మా. స్టేజెస్ ఆఫ్ సక్సెషన్ ఇన్ హైడ్రోస్పియర్ లో మనము చూస్తే ఫస్ట్ సబ్మెర్జ్డ్ స్టేజ్ అని ఉంది. మనకు అసలు కంటికి కనిపించదు, అక్కడ ప్లాంట్స్ కనిపించవు, యానిమల్స్ కనిపించవు. ఫ్లోటింగ్ స్టేజ్ తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్స్, ఓకే, ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ ఆఫ్టర్ సమ్ మంత్స్ వీ హ్యావ్ ఐడెంటిఫై ద ఫ్లోటెడ్ స్టేజ్. అంటే వాటర్ మీద కొంచెం తేలియాడేటువంటి ప్లాంట్స్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ అని మనం చెప్పొచ్చు. తర్వాత రీడ్ స్వాప్ స్టేజ్, అంటే వాటర్ లోపల ఈ రూట్స్ కొంత రూట్స్ ఉండి కొంత చెట్లు మొక్కలుగా ఉండేటువంటి, అంటే వాటర్ లో ఉంటాయి, సాయిల్ లో ఉండేటువంటి స్టేజ్ ఇవి. తర్వాత మార్ష్ మిడో స్టేజ్ లో ఇవి మొత్తం కూడా అవుట్ సైడ్ వాటర్ కాకుండా సాయిల్ లోనికి రూటెడ్ వెళ్ళిపోయి, రూట్స్ మొత్తం కూడా సాయిల్ లోనికి వెళ్ళిపోయి గ్రోత్ అయ్యేటువంటి ప్లాంట్స్ గా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత వుడ్లాండ్ స్టేజ్. వుడ్లాండ్ స్టేజ్ అంటే మనకి చెట్ల నుంచి కలప వచ్చింది అనమాట. అంటే వుడ్ కూడా మనము ద స్టేజ్ గివెన్ బై ద వుడ్ను కూడా మనం తీసుకునే పరిస్థితి. సో క్లైమాక్స్ స్టేజ్, దీన్ని ఫారెస్ట్ స్టేజ్ అంటారు. అంటే క్లైమాక్స్, ఇక మనం అన్కౌంటబుల్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్లాంట్స్ గురించే మనం చెప్పాం, కానీ ఇక్కడ యానిమల్స్ ఉంటాయి. సబ్మెర్జ్డ్ స్టేజ్ లో యానిమల్స్ ఉంటాయి, అదే ఫిషెస్ కానీ ఏదో ఒక లివింగ్ ఆర్గానిజం ఉంటుంది, గ్రోత్ అవుతుంది. ఫ్లోటెడ్ స్టేజ్ లో గ్రోత్ అవుతాయి, రీడ్ స్వాప్ స్టేజ్ లో గ్రోత్ అవుతాయి, మార్ష్ మిడో స్టేజ్ లో గ్రోత్ అవుతాయి. వుడ్లాండ్కి వచ్చేసరికి ఇంకా ఇవి అన్ని గ్రోత్ అయ్యేటప్పుడు అన్కౌంటబుల్ అనమాట. ఇక మనం కంటికి కనిపించినంత మైక్రో ఆర్గానిజం అనేది మనం అక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. సో దీన్ని ఏమంటారంటే ఎకలాజికల్ సక్సెషన్ అంటారు. అంటే దీన్ని ప్రైమరీ స్టేజ్ సక్సెషన్, సెకండరీ సక్సెషన్, హైడ్రాస్ సక్సెషన్ గా మూడుగా మనం చూస్తే, మనం ఐడెంటిఫై చేస్తే ప్రైమరీ సెక్షన్స్ లో ఎటువంటి మనకి కనిపించదు అనమాట, ఎటువంటి మార్పు కనిపించదు. తర్వాత గ్రాడ్యువల్ గా ఇది కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్ అనేది. సెకండరీలో కొంత రూటెడ్ ఉన్నటువంటి హ్యాబిటేట్స్ డెవలప్మెంట్ అనేది, యానిమల్స్ డెవలప్మెంట్ అనేది కొంత మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే బుషెస్ రావటం, ప్లాంట్స్ రావటం, యానిమల్స్ గ్రోత్ అవటం, చిన్న చిన్న ఎర్త్వార్మ్స్ కానీ, ఇలాంటి ఇన్సెక్ట్స్ కానీ, లెజార్డ్స్ టైప్స్ కానీ ఇలాంటివి డెవలప్మెంట్ అవటం,
ఫ్రాగ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వటం మనమే ఆ ఏరియాలో చూస్తాం. సో తర్వాత మనం చూస్తే ఇది ఫైనల్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఒక ఫారెస్ట్ గా అన్కౌంటబుల్ ప్లేసెస్, అన్కౌంటబుల్ ట్రీస్ అండ్ అన్కౌంటబుల్ ప్లాంట్స్ డెవలప్ అయినటువంటి ఒక ఏరియాగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి మార్పు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి రావడాన్ని ఏమంటారు అని అంటే ఇకలాజికల్ సక్సెషన్ అంటారు. అంటే మనము ఐడెంటిఫై చేయలేని, మనకి తెలియని, మన కంటికి కనిపించని ఒక స్టేజెస్ నుండి ఏమండి మనము ఊహించలేని మనం కౌంట్ చేయలేని ఒక ప్లాంట్స్ గ్రోత్ ని, యానిమల్స్ ని గ్రోత్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఒక పర్టికులర్ ఏరియాలో దాన్ని ఏమంటామంటే సక్సెషన్, ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. మనము చూస్తూ ఉంటాం మన విలేజెస్ లో చిన్న చిన్న సక్సెషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, వాటన్నిటిని కట్ చేసి నీట్ గా ఉంచుతారు. బట్ అక్కడ ఎటువంటి ప్లాంట్స్ మనకు కనిపించవు. తర్వాత ఆఫ్టర్ సమ్ మంత్ ఆర్ ఆఫ్టర్ 1 year we have identified the something physical changes, something we have identified the ecological changes. అక్కడ మనం వెళ్ళలేనంతగా అక్కడ అన్వాంటెడ్ ప్లాంట్స్ అనేవి, ట్రీస్ అనేవి గ్రోత్ అవుతూ ఉంటాయి. ఓకే, అక్కడికి అన్ని రకాలైనటువంటివి కూడా స్నేక్ అవుతాయి, పెద్ద పెద్ద బుషెస్ తయారవుతాయి, స్నేక్స్ ఉంటాయి, ఓకే, ర్యాట్స్ ఫామ్ అవుతాయి. అక్కడే ఒక రకమైనటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ విధమైనటువంటి చేంజెస్ అన్ని కూడా మనం ఎక్కడ చూస్తాము అని అంటే ఈ ఎకలాజికల్ సక్సెషన్ లేకపోతే ఎకలాజికల్ సక్సెషన్స్ లోనే మనము ఐడెంటిఫై చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే ఎకలాజికల్ సక్సెషన్ అని చెప్పేసి అంటారు, ఎకలాజికల్ సక్సెషన్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని మనము ఐడెంటిఫై, ఇది ఒక ఫంక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్ గా మనం చూడొచ్చు. సో ఫుడ్ చైన్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సిరీస్ లో జరగాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సిరీస్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగితే దాన్ని ఫుడ్ చైన్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఫుడ్ వెబ్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ద నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్లింకింగ్ ఆర్ ఇంటర్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ మనం చూస్తే ఏమండి అంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సిరీస్ లో జరగదు, ఎలాగైనా జరుగుతుంది. ఒక ఆర్గనిజం నుంచి ఇంకొక ఆర్గనిజం కి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైనా జరగచ్చు. సో దాన్ని ఫుడ్ వెబ్ అన్నాం. నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేస్తే ఎకలాజికల్ సక్సెషన్, దీంట్లో కొన్ని మనము ఐడెంటిఫై చేయలేనటువంటి స్టేజ్ అనమాట. అంటే గ్రాడ్యువల్ గా చేంజెస్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తాం ఒక పర్టికులర్ ఏరియాలో. దాన్ని ఏమంటారు అని అంటే ఎకలాజికల్ సక్సెషన్ అంటారు. మన కంటికి కనిపించని ఒక పర్టికులర్ స్టేజెస్ నుండి మనము కౌంట్ చేయలేనని ప్లాంట్స్, ట్రీస్ గా ఆ ఏరియాలో కన్వర్ట్ అవుతే దాన్ని ఏమన్నారంటే ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఎకలాజికల్ ఫంక్షన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, ఎకలాజికల్ ఫంక్షన్స్. సో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, నెక్స్ట్ ఎకలాజికల్ ఫంక్షన్స్, సక్సెషన్, వీటిని ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది కూడా ఉంది. ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ an ecological parameter like member or quality or biomass or energy depicted in a systematic stepwise manner in an ecosystem. The ecological pyramid were first developed by Charles Elton in 1927. These are mainly 3 types. అంటే ఉండేటువంటి మెంబర్స్ని బట్టి, అంటే ఒక ఏరియాలో ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉండవచ్చు, లేకపోతే కొన్ని ఏరియాలో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండొచ్చు, సెకండరీ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండొచ్చు, టెర్షరీ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని ఏరియాలో ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉండి టెర్షరీ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాగా ఏమవుతుంది అని అంటే ప్రొడ్యూసర్స్ హెవీగా ఉండి కన్జ్యూమర్స్ తక్కువగా ఉండి దానికంటే కొంచెం తక్కువ కన్జ్యూమర్స్ ఉండి
దానికంటే చాలా తక్కువగా టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటుంది. దాన్ని పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు. పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు. అంటే ఓసారి మనం చూస్తే ఓసారి అంటే ఇట్ ఈజ్ ఏ గ్రాఫిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ an ecological parameter like నెంబర్, క్వాలిటీ ఆర్ బయోమాస్ ఆర్ ఎనర్జీ. సో మనము దీంట్లో మనం ఐడెంటిఫై చేస్తే దీన్ని 3గా మనం చూసాం. 3 టైప్స్ గా చూశారు. ఒకటి పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్, నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఓసారి మరలా వినండి. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేశారంటే ఒక ఏరియాలో, ఒక పర్టికులర్ ఏరియాలో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటువంటి విధానాన్ని, మెథడ్స్ ని ఒక గ్రాఫికల్ గా తీసుకున్నప్పుడు ఆ గ్రాఫికల్ గా తీసుకున్నప్పుడు వచ్చినటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ లో 3 కేటగిరీస్ వచ్చినాయి. అక్కడ ఉండేటువంటి యానిమల్స్ ని బట్టి, అక్కడ ఉండేటువంటి ఫుడ్ ని బట్టి, ఓకే, ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ యొక్క పర్సంటేజ్ ని బట్టి, అక్కడ ఉండేటువంటి యానిమల్స్ యొక్క పర్సంటేజ్ ని బట్టి 3గా తీసుకున్నారు. ఒకటి పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. అంటే ఏంటి? పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే మెయిన్ గా ఈ ఫారెస్ట్ గుర్తొచ్చింది మీకు. ఫారెస్ట్ ఐడెంటిఫై. తర్వాత కన్జ్యూమర్స్ నెంబర్, ఫస్ట్ కన్జ్యూమర్ ప్రైమరీ కన్జ్యూమర్స్ హెర్బివోర్స్, డీర్స్, ఎలిఫెంట్స్ అండ్ ఎక్సెట్రా, ఇవి కొంచెం తక్కువగా ఉండాలి. నెక్స్ట్ సెకండరీ కార్నివర్స్. ఎలా ఉండాలి సెకండరీ కన్జ్యూమర్స్? దీనికంటే కొంచెం తక్కువగా మనం ఐడెంటిఫై చేస్తాం. టెర్షరీ వచ్చేసి లయన్, టైగర్ బాగా తక్కువగా ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ లో మనము పిరమిడ్ లేఖన వస్తుంది. ఒక పిరమిడ్ లేఖన మనం చూడొచ్చు. అంటే ఏంటి? కార్నివర్స్ ఏమో తక్కువగా ఉంటది. ఓకే, అంటే టెర్షరీ కన్జ్యూమర్స్ ఏమో తక్కువగా ఉంటుంది. దానికంటే కొంచెం ఎక్కువేమో సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. దానికంటే కొంచెం ఎక్కువేమో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ ఆ ప్లాంట్స్, ట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది నెంబర్స్ ఆఫ్ పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ మనం చూడొచ్చు. అంటే ఇన్ ది పిరమిడ్స్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రోప్స్ ఆర్ large in number. They are prepare the food by themselves and also provide food for other organisms. So they are called producers. After the producers, above in the primary consumers or herbivores, these animals depend on producers for their food. Example: rabbits, cattle, deer, elephants, and etc. Belonging to this group, the population of the herbivores are less than the producers. Okay, in the pyramid, the above the primary consumers is secondary consumers. They feed on primary consumers like insects, etc. They are lower grade carnivores. అంటే lizards, frogs ఇవన్నీ వస్తాయి. ఫారెస్ట్ అయితే wolves, dogs ఇవన్నీ చూడవచ్చు. The population of secondary consumers are less than primary consumers. In the pyramid, above the secondary consumers or tertiary consumers, they feed on other animals by hunting. So they are called as carnivores, lions, tigers and etc. So ఈ విధమైనటువంటి కన్జ్యూమర్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే these pyramids are represented by the dry weight of organisms and are arranged in the ascending order of the food chain. Okay, food chain లో ascending order ని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనం చూస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లేకపోతే మనం చూస్తే సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇండికేట్స్ ద decrease of the gradual reduction in biomass at each tropical level. The biomass of secondary consumers are less than the primary consumers. The biomass or tertiary consumers are less than the secondary consumers. Same thing. ఇక్కడ బయోమాస్ అక్కడ దొరికేటువంటి ఫుడ్ ని వేస్ట్ చేసుకొని
అంటే గ్రాస్ 1000 కేజీస్ ఉందనుకోండి, ర్యాబిట్స్, డీర్స్ వాటి యొక్క పాపులేషన్ ఎంత ఉండాలంటే 100 ఉండాలి. అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, హెర్బివోర్స్. ఓకే. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ ఎలా ఉండాలంటే 10 కేజీస్ ఉండాలి. ఫైనల్ గా టెర్షరీ కన్జ్యూమర్స్ ఎలా ఉండాలి అంటే 1 కేజీ ఉండాలి. 1 కేజీ, ఓన్లీ 1 కేజీ ఉండాలి. సో అలా ఉంటే ఏమవుతుంది అంటే ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటారు. నెక్స్ట్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజం ఇన్ డిఫరెంట్ trophic level is represented by means of a pyramid of energy. This pyramid indicates the amount of energy at each trophic level and the amounts of energy that flow in the food chain. So ikkada pyramids of energy ni the relationship between organism and different trophic levels ni మనం బేస్ చేసుకోవాలి. అంటే ఎకో సిస్టమ్స్ లో ఉండేటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుందంటే, అంటే మనం ఎక్కడ ఎటువంటి ఎనర్జీని మనం తీసుకున్నా ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్ ఏమైతే ఉన్నాయో అవి హెవీగా ఉండడం మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత సెకండరీ అనేది వాటికంటే తక్కువగా ఉండటం, టెర్షరీ అనేది బాగా తక్కువగా ఉండటం, సెకండరీ అనేది, టెర్షరీ అనేది అసలు వాటి కౌంట్ అనేది చాలా తక్కువగా ఉండటం అనేది మనం చూస్తాం. సో అంటే ఇలా చెప్పినట్లుగా 1000 గ్రాసెస్ ఉంటే వాటి యొక్క అంటే వాటి యొక్క ఫుడ్ బయోమాస్ అనేది ఉంటే, ర్యాబిట్స్, డీర్స్ ప్రైమరీ అనేది 100 కేజీస్ ఉంటే, ఉల్ఫ్ సెకండరీ కన్జ్యూమర్స్ అనేవి 10 కేజీస్ ఉంటే, టెర్షరీ 1 కేజీస్ ఉంటుంది. సో ఈ విధంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీటిని ఎకలాజికల్ పిరమిడ్స్ అంటారు. అంటే అక్కడ దొరికేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ని బేస్ చేసుకొని ప్రొడ్యూసర్స్ ని, ప్రైమరీని, సెకండరీని బేస్ చేసుకొని ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది మీ అందరికీ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఫస్ట్ చాప్టర్స్ లో మెయిన్ గా ఏంటి అని అంటే మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకున్నది విషయాలు అనేవి మనం చూస్తే మెయిన్ గా